సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఇక్కడ మరి ఈ సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే. మరి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభులు వారు పుడతారు, గొప్ప రక్షకుడు ఈ భూమి మీద పుడతారు. ఇదే ఆ సమయం అనుకొని ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ నక్షత్రం యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి ఆ పశువుల పాక మీద నిలబడిందో అప్పుడు జ్ఞానులు గ్రహించారు. మనం పిలవటమే జ్ఞానులు అని పిలుస్తున్నాం కదా, మనం కొన్ని విషయాలు గ్రహించలేం, కానీ వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఓహో మనకి ఇప్పటి వరకు దారి చూపించి మనల్ని ఇక్కడ నడిపించినటువంటి ఈ నక్షత్రం ఇక్కడ ఉంది అంటే, నిలిచింది అంటే ఆ లోకరక్షకుడు, ఆ గొప్ప మహానుభావుడు ఇక్కడే ఉండి ఉంటారని చెప్పేసి ఆ జ్ఞానులు వారు తెచ్చినటువంటి ఆ యొక్క బహుమానాలను తీసుకొని ఆ యొక్క పశువుల పాకలోనికి వచ్చి ఆ నక్షత్రమును చూస్తూ అత్యానంత భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి పుట్టినప్పుడు ఆ పశువుల పాకలో ఆ పశువుల తొట్టులో పరుండ పెట్టారు. కానీ ఇప్పుడు ఇంటిలోనికి వచ్చి, అంటే పుట్టినటువంటి సందర్భం కాదు, కానీ పుట్టిన తర్వాత కొన్ని రోజులు గడిచినాయి. వీళ్ళు ఆ యొక్క పశువుల పాక నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ వాళ్ళు కూడా సంతోషంతో అత్యానంద భరితులై ఆ జ్ఞానులు కూడా ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, ఒక పసిబిడ్డ ఒక రోజులు పిల్లవాడి ముందు జ్ఞానులు, అంత జ్ఞానం కలిగినటువంటి వారు కూడా ఏం చేశారంట, సాగిలపడ్డారంట. మనకి ఏదో కొంచెం ఉంటేనే కొన్ని విషయాల్లో మనుషులుగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే నేను గొప్ప కదా అన్నట్టుగా మనల్ని మనమే అనుకుంటాం. కానీ అంత గొప్ప జ్ఞానులు తూర్పు దేశాల నుంచి వచ్చారంట. ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల కిలోమీటర్ల ఒంటెల మీద ప్రయాణం